12,000 మెజార్టీతో తన ప్రత్యర్థి విఎస్ బాబు గెలిచారు. ఎంకే స్టాలిన్ ఓడిపోయారు. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ ఇస్తారు. కృష్ణమోహన్, సో ఏకంగా ముఖ్యమంత్రి ఓడిపోయారు. ఆయన కంటెస్ట్ చేసిన ఒకే ఒక్క నియోజకవర్గం కొలతూరు, అక్కడ ఆయన ఓడిపోయారు. అంటే పబ్లిక్లో ఎంతటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. సో ముఖ్యమంత్రి ఓడిపోవడాన్ని డిఎంకే ఎలా చూస్తోంది, దాంతో పొత్తు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్, వీసీకే, ఈ పార్టీల రియాక్షన్ ఏంటి? డెఫినెట్ గా స్టాలిన్ ఓడిపోవడం, కొలతూరు నుంచి దాదాపుగా 8,600 ఓట్లతో ఓడిపోయారు. ఆయన తన సమీప అభ్యర్థి టీవీకే అభ్యర్థి బాబు చేతిలో 8,658 ఓట్లతో ఓడిపోయిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం టీవీకే అధినేత విజయ్ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి చాలా క్లియర్ గా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక స్టాలిన్, ఒక సీనియర్ మంత్రి, రాష్ట్రాన్ని దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా తన ఆధిపత్యంలో పెట్టుకున్న కుటుంబం నుంచి వచ్చిన ఒక ముఖ్యమంత్రి హోదాలో పోటీ చేసి కొలుతూరు నుంచి సామాన్యంగా ఎవరో ఆ బాబు అనే వ్యక్తి సామాన్య ప్రజలకు కూడా తెలియదు. అసలుకి ఆ రోజు నీకు పోటీగా ఎవరో టీవీకే ఉన్నారో లేకపోతే ఏ డిఫరెంట్ అంటే వాళ్ళెవరు అని మాట్లాడాడు స్టాలిన్. అటువంటి వ్యక్తి ఈ రోజు అనామకుడి చేత ఓడిపోయిన పరిస్థితి చాలా బాధాకరమైన అంశం. కానీ అది నిజంగానే డిఎంకే పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. ఇంత ఘోర ఓటమి డిఎంకే చరిత్రలో లేదు అనేది చాలా మంది చెప్తున్నారు. ఓకే, ఓటమి జరుగుతుంటే కానీ సీనియర్ ఒక ముఖ్యమంత్రి స్టాలిన్ లాంటి వ్యక్తి ఓడిపోవడం, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఓడిపోవడం అనేది డిఎంకే ఉదయం నుంచి కూడా పూర్తిగా నిరుత్సాహంలో పడిపోయిన పరిస్థితి. తన కుమారుడు ఉదయ్ స్టాలిన్ మాత్రం కొంత మెరుగ్గానే ఉన్నారు. ఆయన ఏదో విధంగా కొంత బయటపడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. బట్ కానీ టీవీకే అధినేత ఇచ్చిన షాక్ నిజంగానే ఇటు డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, పెద్ద మేము తోపులమని చెప్పుకున్న పెద్ద రాజకీయ నాయకులు మొత్తాన్ని మట్టగుడిచి వచ్చేసింది. ఎక్కడ కూడా వాళ్ళని ఎటువంటి ఇష్యూస్ లేకుండా నేల మట్టం చేసిన పరిస్థితి అయితే మనం చూడాలి. అయితే ఇంకొక విషయం మనం కానీ చాలా క్లియర్ గా చూడాలనుకుంటే, ఏదైతే మంత్రులు ఉన్నారో మంత్రుల్లో దాదాపుగా డిఎంకేలో మంత్రులు పనిచేసిన వ్యక్తులు దాదాపుగా 28 మంత్రులు దాకా అందరూ కూడా వెనుకంజలోనే నిష్ఠలు ఉన్నారంటే పరిస్థితి వీళ్ళు వ్యవహరించిన తీరు ఏ విధంగా ఉంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి. ఇంత ఘోరంగా ఇంత పరిస్థితులు ఉన్నాయా అనేది కూడా ఈ వ్యవహారంలో జరుగుతున్న పరిస్థితి. కానీ ఏమైనా సో ఈ టోటల్ ఎపిసోడ్ మాత్రం కొంత ఇబ్బందికరమైన అంశంగానే మారింది. డిఎంకే ఏఐడిఎంకే ఏఐడిఎంకే పరిస్థితి అంటే వేరు. జయలలిత లేదు, తర్వాత అక్కడ ఉన్న కొంతమంది పార్టీ నాయకులు పార్టీని వదిలి వెళ్ళిపోయారు, వాళ్ళు కొంత సంక్షేమంలో ఉన్నారు. కానీ డిఎంకే లాంటి ఒక పటిష్టమైన పార్టీ, క్యాడర్ ఉన్న పార్టీ, వాళ్ళ కుటుంబం కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా తమిళనాడు రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్న పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోవడం ఏంటి అనేది కొంత చర్చ జరుగుతుంది. అందులోనూ స్టాలిన్ లాంటి వ్యక్తి ఓడిపోవడం వెనకాల అంటే 32 మంది మంత్రులు ఉంటే 31 మంది మంత్రులు ఇంకా వెనకబడి ఉన్నారు. దాంట్లో దాదాపు 25 మంది మంత్రులు వెనకంజలోనే ఉన్నారు అనేది క్లియర్ చేస్తున్నారు. అసలు టీవీకి పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, గెలుస్తున్న అభ్యర్థులు ఎవరు ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియదు. అయితే ఈ విషయంలో ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి. విజయ్ ప్రతి ప్రసంగంలోనూ ప్రతి ఊరికి పోయినప్పుడు మీరు ఇక్కడ పోటీ చేస్తుంది విజయ్ పోటీ చేస్తున్నాడు, మదురైలో విజయ్ పోటీ చేస్తున్నాడు, లేకపోతే మదురై సౌత్ లో విజయ్ పోటీ చేస్తున్నాడు, లేకపోతే కోయంబత్తూరులో విజయ్ పోటీ చేస్తున్నాడు, మీరు ఇక్కడ అభ్యర్థులను చూడొద్దు, విజయ్ మాత్రమే పోటీ చేస్తున్నాడు, మీ విజయే పోటీ చేస్తున్నాడు, అదే చూడండి అని చెప్పి పదే చెప్పిన వ్యవహారం మనం గుర్తు తెచ్చుకోవాలి. సో ఆ మాట ఈ రోజు అసలు ఎవరో తెలియని అభ్యర్థుల్ని కూడా ఇంత స్థాయిలో గెలిపించారంటే కేవలం విజయం ముఖం చూసి ఓట్లు వేశారు, చెప్తే వేరే ఓట్లు వేయలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే విజయ్ తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావచ్చు, తన వెనకాల ఉన్న గ్రౌండ్ కావచ్చు, అసలు గ్రౌండ్ లో కనీసం ఎలక్షన్ జరిగే రోజు చాలా మంది చెప్పారు. ఇక్కడ తమిళనాడులో చాలా మంది సీనియర్స్ నేత మాట్లాడుతున్నప్పుడు అసలు వాళ్ళకి ఏజెంట్లు కూడా లేరా బాబు, వాళ్ళు ఏజెంట్లు కూడా పెట్టుకోలేకపోయారు, ఏజెంట్ కి కనీసం సామాగ్రి ఏంటి, ఏజెంట్ ఏం పని చేయాలో కూడా వాళ్ళకి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో విజయ్ ఉన్నాడు. విజయ్కి వస్తే ఒకవేళ యువత పడవచ్చు, లేకపోతే ఫ్యాన్స్ ఓట్లు వేయచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఓట్లు వేసుకున్నా కూడా ఒక 15% ఓట్ బ్యాంక్ వస్తుంది, అంతకంటే ఎక్కువ వచ్చే ప్రసక్తే లేదని చెప్పి మాట్లాడారు. కానీ ఇప్పుడు ఈ రోజు తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రభుత్వాలకి ఏదంటే మేము తలుచుకుంటే ఏదైనా చేయగలమనే విరవిగే మంత్రులకి కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులకు ఒక గుణపాఠం నిజంగానే. ఎందుకంటే అనామకులుగా ఉన్న వ్యక్తులు ఎవరికి తెలియని ముఖాలను కూడా ఈ రోజు టీవీకే అభ్యర్థులుగా దాదాపుగా 100 మంది స్థానాలను పైగా గెలుపొందించి ఈ రోజు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు
విజయ్. సో అటువంటి పరిస్థితులు ఇప్పుడు మనం చూసుకుంటే మొత్తం పరిస్థితి సినారా మొత్తం మరి మొన్నటి దాకా విజయ్ ఇంటికి పోవాలన్నా వేరే 100 కేసులు పెట్టే పోలీసులే ఈ రోజు అదే పోలీసులు విజయ్ ఇంటి ముందు పెద్ద పెద్ద వాహనాలు, సెక్యూరిటీ, తర్వాత మెటల్ డిటెక్టర్స్ ఇవన్నీ కూడా తెచ్చి ఆయన కోసం పోరాటం చేస్తున్న, ఆయనకి కాపుదలుగా కాల్సిన పరిస్థితి. అంటే ఏది కూడా ఒక వ్యవస్థలో మనం ఉన్నప్పుడు, ఆ వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ స్థాయిని మించి వ్యవహరించకూడదు అనేది తమిళనాడు ప్రజలు చాలా క్లియర్ గా చెప్పారని అనుకోవాలి. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ మాత్రం రాబోయే తరాలకి ఒక గుర్తింపు లాంటి ఎలక్షన్. ఎందుకంటే యువత తలుచుకుంటే ఏం చేయగలదు, యువత తలుచుకుంటే ఏం చేయగలదు అనేది ప్రధానంగా కూడా. ఇంకొకటి కూడా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు విజయ్ క్యాండిడేట్లు ఎక్కడ ఓటర్లకి డబ్బులు కూడా ఇవ్వలేదు. అసలు వాళ్ళకి ఓటర్లు ఎవరు, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఆ ఓటర్లకు ఏం చేయాలని కూడా పరిస్థితి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో నుంచి కనీసం ఎక్కడ ఖర్చు లేకుండా హ్యాండిల్ చేయగలిగారు. తర్వాత ఓన్లీ సభలకు మాత్రమే ఆ పార్టీ ఖర్చు చేసింది తప్పితే ఆ నియోజకవర్గాల్లో ఓటర్లకు కూడా డబ్బు లేదు. కానీ ఇక్కడ డిఎంకే డబ్బులు పంచింది, ఏఐడిఎంకే కూటమి డబ్బులు పంచింది. ఇంతమంది డబ్బులు పంపించినా డబ్బులు మాత్రం తీసుకున్నారు కానీ ఓటు మాత్రం తమ అనుకున్న విజయ్కి ఓట్లు వేశారు అనేది చాలా క్లియర్ గా మనకి అర్థమవుతుంది ఇక్కడ.